ఫిలదెల్ఫియా అనేటువంటి మాటకు అర్థము సహోదర ప్రేమ అని అర్థం. ఏంటండి? సహోదర ప్రేమ అని అర్థం ఇచ్చేటువంటి ఫిలదెల్ఫియా సంఘం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి రాయబడింది. 13 వచనాల వరకు ఈ మాటలు రాయబడ్డాయి. సహోదర ప్రేమ అని అర్థం ఇచ్చేటువంటి సంఘం 17వ శతాబ్దపు కాలం నాటి సంఘం. ఈరోజు కూడా ఆ ఫిలదెల్ఫియా అనేటువంటి కట్టడాలు ఆ సంఘం ఇంకా అక్కడే ఉంది. అయితే ఆ సంఘము అనేక శ్రమల గుండా వెళ్ళింది కాబట్టి, సంఘం కూల్చివేయబడింది కాబట్టి శిథిలాలు అక్కడ ఉన్నాయి. 17వ శతాబ్దము అంటే 1700 AD. 17వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘము అన్ని సంఘాల కంటే ప్రత్యేకించబడిన సంఘం. అందుకే చాలామంది సంఘాలకు ఫిలదెల్ఫియా చర్చ్ అని పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ సంఘానికి కనీసం ఒక మచ్చ, ఒక మరక, ఒక డాగ్ కూడా లేదు. దేవుడు దేన్ని సరి చేసుకోమని, నీకు బాలేవని ఏవి చెప్పలేదు, కానీ ప్రోత్సహించాడు ఆ సంఘాన్ని. అందుకే ఈ సంఘానికి ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం సహోదర ప్రేమ అని అర్థమిచ్చేటువంటి సంఘం. అయితే ఆ సంఘము చాలా పరిమితమైనటువంటి బలం ఆ సంఘం ఉంది. చాలా చిన్న సంఘం, చాలా ప్రేమ కలిగిన సంఘం, ఐక్యత కలిగినటువంటి సంఘముగా ఉంది. కాబట్టి ఆ సంఘానికి దేవుడు ఒక చక్కని విషయాలు నేర్పిస్తున్నాడు. ఒకవేళ మన సంఘం కనుక అలా ఉన్నట్లయితే దేవుడు మనకు అలాంటి అధికారాన్ని, అలాంటి అనుభవాన్ని దేవుడు మన సంఘానికి ఇస్తాడు. చూడండి, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఎవరండి? దావీదు తాళపు చెవి ఎవరికిచ్చాడు? సంఘానికి ఇచ్చాడు దేవుడు, విశ్వాసికి ఇచ్చాడు. ఈరోజు నీకు ఇచ్చిన అధికారం ఏంటి అంటే, నువ్వు ఎవరి కోసమైనా రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారిని సంఘంలోనికి చేర్చేటువంటి అధికారం ఈరోజు నీకు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. రక్షించబడని వారి కొరకు మీరు అనుకోవచ్చు కదండి, యేసు ప్రభువు అపోస్తలుని, ప్రవక్తల్ని, సువార్థికుల్ని, ఉపదేశకుల్ని ఎందుకు నియమించాలి అంటే, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వాడికి శిక్ష ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. నమ్మించేటువంటి అధికారం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు సువార్త ప్రకటించే అధికారం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆ అధికారాన్ని చేత పట్టుకొని అగ్నిలోని కొందరినైనా రక్షించేటువంటి తాపత్రయం, తపన కలిగిన మిషనరీలు ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నారు. అందుకే వారికి పరలోకపు తాళపు చెవి అధికారాన్ని ఇచ్చినటువంటి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు అధికారం ఇచ్చాను కదా, ఏం చేస్తున్నావు? అధికారాన్ని, నీకు ప్రార్థన బలాన్ని ఇచ్చాను కదా, వాక్యాన్ని ఇచ్చాను కదా, సువార్త అనుభవాలను ఇచ్చాను కదా, సేవకులను ఇచ్చాను కదా, సంఘ పరిచర్య ఇచ్చాను కదా. సంఘ పరిచర్య చేయకుండా ఏం చేస్తున్నాం మనము? సువార్త చేయకుండా ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాం మనము అని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఫిలదెల్ఫియా సంఘము బలహీన సంఘం, చిన్న సంఘం అయినప్పటికీ కూడా బలమైనటువంటి సంఘముగా, దావీదు తాళపు చెవుల్ని వినియోగించేటువంటి సంఘముగా ఉంది. ఏముందంటే, నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను, నీ శక్తి చాలా కొంచెం అంటే అది చాలా నిరుపేద సంఘం కావచ్చు, ఒక చిన్న బలహీన సంఘం కావచ్చు. వాస్తవానికి ఆ సంఘంలో ఇంకా విశ్వాసులు బహుశా ఇప్పుడిప్పుడే దేవుని యొక్క విశ్వాసాన్ని నేర్చుకునేటువంటి విశ్వాసులు కావచ్చు. లేదా ఆ సంఘం ధనంగ పరంగా కూడా చాలా బలహీనంగా ఉండి ఇక దేవుని మీదనే ఆధారపడేటువంటి సంఘం. ఏంటండి? ఆ డబ్బులు అడుక్కునే సంఘం కాదు. అది ఏం చేస్తుందండి? దేవుని మీదనే ఆధారపడుతుంది. దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి పొందుకొని, లేని దాంట్లో మనం ఊరికి ఆశపడకుండా ఉన్న దాంట్లోనే ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసానికి, సంఘానికి సాదృశ్యంగా ఉంది. నీ శక్తి కొంచెమైనను నువ్వేం చేసావంట? నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదంట ఆ సంఘం. హల్లెలూయా. నా వాక్యాన్ని ఎరుగను అనలేదంట. అమ్మ మీరు క్రైస్తవులేనా అంటే, పర్లేదు, మేము యాక్చువల్గా కాదండి, మేము అప్పుడు నమ్ముకున్నామండి అని సమాజంలో వెళ్ళి చెప్పుకుంటూ తిరుగుతుంటారు కొంతమంది. అలా లేదంటే ఈ సంఘం ఎక్కడికి వెళ్ళినా కూడా మేము యేసు రక్తము చేత కొనబడినటువంటి బిడ్డలము అని చెప్పుకునేటువంటి రక్షణ సువార్తాన్ని ప్రకటించేటువంటి విశ్వాసుల గుంపు ఆ దినాల్లో ఉంది. హల్లెలూయా. అందుకే ఆ యొక్క ఫిలదెల్ఫియా అనే మాట, ఆ సంఘము ఎంత అద్భుతమైనటువంటి ప్రశంసలు పొందుకుందో మనం చూద్దాం. యూదులు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. ఇట్ ఈస్ ఎన్ ఓపెన్ డోర్ మినిస్ట్రీ. ద్వారాలు తెరవబడినటువంటి సంఘం అనగా పరిచర్యల కోసం, స్వార్థ కోసం సంఘం సిద్ధపడింది ఆ దినాల్లో. ఆ సంఘము పరిచారకుల్ని సిద్ధం చేసింది. ఆ సంఘం సంఘాలుగా విస్తరించింది. ఆ సంఘము అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించింది. ఇదిగో తలుపు తీసి ఉంచాను అంటే అర్థం ఏంటంటే, అనేక మందిని క్రీస్తు వైపు నడిపించేటువంటి
సామర్థ్యం పొందుకుంది ఆ సంఘం. సువార్త పరిచర్య అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సంఘానికి. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తే నీ సాక్ష్యాన్ని ఎప్పుడైతే నువ్వు వెళ్ళి అందరితో పంచుకుంటావో వారందరూ క్రీస్తును తెలుసుకొని ఎక్కడ చేర్చబడతారు? సంఘంలో చేర్చబడతారు. క్రీస్తు అనే శరీరంలోనికి వస్తారు. ఆయన బలలో, రొట్టెలో, ద్రాక్షరసంలో వారు పాలు పంపులు పొందుకునేటువంటి అర్హత దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అది సువార్తకున్న బలం, అది సువార్తకున్న శక్తి. సువార్త నశించేటువంటి వారికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అది. అదే బలం మనకి. సువార్త అనేటువంటి బలాన్ని సంఘం ఎప్పుడైతే ఉపయోగించుకుంటుందో ఆ సంఘము ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఈరోజు సువార్త ప్రకటించని సంఘాలు ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా. వారు సువార్తను పక్కన పెట్టేశారు. సువార్తను వారు పక్కన పెట్టేసి ఏం చేస్తూ ఉన్నారు? ఇక లోక సంబంధమైన కార్యకలాపాలు చేసుకుంటూ వ్యాపారం చేసే సంఘాలు మనం చూస్తూనే ఉన్నాం. సువార్తను పక్కన పెడితే దేవుని యొక్క ఆత్మీయత కోల్పోతుంది. అందుకే ఫిలదెల్ఫియా మన కొరకు మాదిరికరంగా నిలబడింది. ఆనాటి ఆది సంఘం సువార్తకు ద్వారాలు తెరిచిన సంఘం. సువార్త విషయంలో తలుపు దేవుడే తెరిచి ఉంచాడు ఆ సంఘానికి. అందుకే దీన్ని ఓపెన్ డోర్ మినిస్ట్రీ అంటారు. అనగా సువార్త పరిచర్య చేసే సంఘం. ఎవరైనా సువార్థికులు మన మధ్యలో ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఫిలదెల్ఫియాకి ఇచ్చిన అధికారం దేవుడు నీతో ఇచ్చాడు. హల్లెలూయా. చిన్న బిడ్డల పరిచర్య మొదలుకొని సంఘ పరిచర్య వరకు సువార్త పరిచర్య అన్నిట్లో కూడా దేవుడు ద్వారం తెరిచాడు. అంటే అధికారం నీకు ఇచ్చాడు. ఇప్పుడు అవిశ్వాసిని విశ్వాసిగా మార్చే క్రమం నీ చేతుల్లోనే ఉంది. రక్షించబడని వాడిని అగ్నిని లాగే అధికారం నీ చేతుల్లో ఉంది ఇప్పుడు. హల్లెలూయా. అది సువార్త అనే బలం దేవుడు నీ చేతుల్లో పెట్టాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు కాకయే లోక సంబంధమైన లోకహేయకృతమైన ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ రాజకీయ పరపతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ కాళ్ళ మీద పడతాయంట. ఎంత నీ విశ్వాసము, నీ రక్షణను చూసి భయపడుతుంది సమాజం. నీ స్వార్థం చూసి గజగజ వణికిపోద్ది. దీనిపైన అంటే ఈ రక్షణ, ఈ స్వార్థ పైన ఎవడొచ్చి దీన్ని ప్రభావితం చేయాలన్నా కూడా దీన్ని ఎవడు ఆపలేడు. అంతే. ఆ దినాల్లో ప్రేమటువంటి వాళ్ళరా ఆ సువార్త అంతగా విస్తరించింది కాబట్టే ఈరోజు నీవు నేను క్రీస్తు వైపు మళ్ళించబడ్డాం. ఆ సువార్తకున్న బలం అది. హల్లెలూయా. ఏదో మనము మంచి కార్యాలు చేసామనో పుణ్యకార్యాలు చేసామనో మనం ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో లేము. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటిది? సువార్త యొక్క బలం. ఆనాడు అనేకులు ఆ సువార్త మళ్ళించబడ్డారు కాబట్టే సంఘాలుగా విస్తరించబడ్డాయి. హల్లెలూయా. ఇందులో అపవాది తన క్రియలు జరిగించుకుంటూనే ఉన్నప్పటికీ కూడా తన శేషాన్ని దేవుడు ఎప్పటికప్పుడు తన వైపు నడిపించుకుంటూనే ఉన్నాడు. అది సువార్త యొక్క బలం. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా సువార్త అనేక ప్రాంతాల్లో విస్తరించబడుతుంది. అనేకులు క్రీస్తు వైపు తమ జీవితాల్ని మళ్ళించుకుంటూ ఉన్నారు. ఆనాడు ఫిలదెల్ఫియాకి ఇచ్చినటువంటి బలం నేటి మన సంఘాలకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. 10వ వచనం చదువుదాం. ఎస్. ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఈ సంఘంలో ఉన్నటువంటి అద్భుతమైన ఏంటంటే, ఇంకో చదువు. దేవుడు ఆ రాబోయే దినాల్లో ఉన్నటువంటి ఉగ్రత, శ్రమ, మన జీవితంలో పర్సిక్యూషన్ ఏవైతే రాబోతున్నాయో, సంఘం మీదకి ఉపద్రవం రాబోతుందో దాని నుంచి తప్పిస్తాను అని దేవుడు ఆ సంఘానికి ఒక భరోసా ఇస్తున్నాడు. ఈ భరోసా ఎప్పుడు ఇచ్చాడు అంటే, ఏం చేసింది ఆ సంఘము? నీవు ఓర్పు విషయమైన వాక్యము. ఏంటండి ఇక్కడ మాట గుర్తుపెట్టుకోండి. ఓర్పు విషయమైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్యము మన జీవితాలని సరిచేస్తున్నప్పుడు, ఈ వాక్యం మన జీవితాలని ప్రభావితం చేస్తున్నప్పుడు, ఈ వాక్యం మన జీవితాలని ప్రక్షాళన చేస్తున్నప్పుడు వాక్యంపైనే కేంద్రీకరించారు. వాక్యంపైనే దృష్టిని కేంద్రీకరించారు. వాక్యం చేతనే సంఘం కట్టబడుతుంది. వాక్యంతోనే వారి జీవితాలు ప్రక్షాళన చేయబడుతున్నాయి. వాక్యమే వారి జీవితాన్ని ఏలేదిగా ఉంది. కాబట్టే వాక్యం విషయంలో ఓర్పుగా ఉన్నారు. అది ఖండించే వాక్యము, బుద్ధి చెప్పే వాక్యము, సరిచేసే వాక్యం అయితే వారి జీవితాలు సరి చేసుకుంటున్నారు. ఎవడైనా వాక్యం చెప్పి ఖండిస్తే, ఎరా నువ్వు మాకు ఇలా చెప్తావా అని గొడవలు పెట్టేటువంటి సంఘాలు ఎన్ని చూడలేదు మనం, చెప్పండి. నా చిన్నప్పటి నుంచి ఎన్నో సంఘాల్లో కొట్లాటలు, గొడవలు, కొట్టుకోటాలు నా కళ్ళెదుటే చూశాను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తే, 2వ తరగతి ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను. ఏంటంటే వాక్యం చెప్పిన సేవకుడిని కొట్టినటువంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను. వాక్యం ఇలా చెప్పాడు, అలా చెప్పాడని. ఓర్పు విషయమైన వాక్యాన్ని గ్రహించకుండా
ఖండించే వాక్యాన్ని మన జీవితంలో సరి చేసుకోకుండా ఇది వాక్యం అని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేటువంటి సేవకులు కావాలి, ఉన్నట్టుగా వాక్యాన్ని అంగీకరించే విశ్వాసి కూడా కావాలి. ఆ దినాల్లో ఫిలదెల్ఫియా సంఘం మాదిరిగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సంఘాలుగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ అలా ఉంటే రాబో కాలంలో ఉన్నటువంటి శోధన నుంచి దేవుడు తప్పిస్తాను, నిన్ను కాపాడుతాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. మరలా అంటున్నాడు, విశ్వాస విషయంలో, రక్షణ విషయంలో నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నేను త్వరగా వస్తున్నా, నువ్వు గట్టిగా పట్టుకో. ఎందుకంటే సంఘం ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. సువార్త పరిచర్య విషయంలో, సంఘ పరిచర్య విషయంలో ద్వారాలు తెరవబడింది ఆనాడు ఫిలదెల్ఫియా సంఘం. సువార్త పరిచర్యకు సంఘం ద్వారాలు తెరిచినప్పుడు సంఘము అనేకమైన శ్రమల గుండా వెళ్తుంది. ఎందుకంటే సువార్త ప్రకటిస్తే ఎవడు ఒప్పుకోడు కదండి. సువార్త ప్రకటించొద్దు అంటారు, క్రీస్తు గురించి చెబితే ఇక్కడ చెప్పొద్దు అంటారు, క్రీస్తు గురించిన విషయాలు ఇక్కడ మాకు వద్దు అంటారు. శ్రమల గుండా సంఘం వెళ్ళినప్పుడు ఓర్పుతో వాక్యాన్ని గైకొనేటువంటి విశ్వాసులు ఆ ఫిలదెల్ఫియాల సంఘంలో ఉన్నారు. కాబట్టే ఆ సంఘం ఇప్పుడు శ్రమలను తప్పించేటువంటి అధికారాన్ని, అనుభవాన్ని దేవుడు వారికి ఇస్తానని. అంతేకాదండి, త్వరగా వస్తున్నాడు కాబట్టి మనకు కలిగిన రక్షణను మనం గట్టిగా పట్టుకోమని దేవుడు మరొకసారి మనల్ని ప్రాధేయపడుతున్నాడు. జయించు వానిని ఒకసారి స్తంభం, ఇప్పుడు ఈ బిల్డింగ్కి స్తంభం వేయబడింది అనుకోండి, ఈ స్తంభం తీస్తే ఏమవుతుంది? బిల్డింగ్ అంతా అంటే ఈ సంఘమే ఈ బిల్డింగ్కి ఆధారముగా ఉంటుంది అనమాట. అనగా దీని అర్థం అదే, ఒక స్తంభముగా వాడిని చేస్తానంటే వాడు ఈ యొక్క పరలోక రాజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి వాడుగా ఉంటాడు, ముఖ్యమైన సంఘముగా ఉంటుందని ఫిలదెల్ఫియా సంఘం. ఎందుకు ముఖ్యమైనదిగా ఉంటుంది? నువ్వు స్వార్థ విషయంలో అనేకులను క్రీస్తు వైపు నడిపించావు. కాబట్టి దేవుడు అతని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు, చదువు. ఎన్ని అనుభవాల సంఘానికి ఇస్తున్నాడు చూడండి. సువార్త విషయంలో సంఘం కనుక పరిచర్య చేస్తే నూతన యెరూషలేము అనే పేరు, దేవుని యొక్క కొత్త పేరు, అవన్నీ కూడా పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు ఆ సంఘంలో ఉన్న విశ్వాసికి దేవుడు ఆ పేరే పెడతాడంట. హల్లెలూయా. ఇది మనం ఆలోచించడానికి మన ఊహలకు మించింది ప్రియమైన వాళ్ళరా. అయినప్పటికీ కూడా ఈ యొక్క సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘము స్వార్థ కోసం ద్వారాలు తెరవాలి. సంఘము క్రైస్తవ వేతరుల వైపు ఒకసారి దృష్టిని కేంద్రీకరించి అనేకులను క్రీస్తు వైపు నడిపించేటువంటి సాధనాలుగా, పనిముట్లుగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. నీవు ఇప్పుడు ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేంత వరకు దేవుని రాకడ ఆలస్యం అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడిన తర్వాత ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి. హల్లెలూయా. అది సువార్తకున్న బలం, సువార్తకున్న శక్తి. సువార్త ఉంటేనే సంఘానికి బలం, సువార్త ఉంటేనే సంఘానికి శక్తి. హల్లెలూయా. అలాంటి సువార్త పరిచర్య అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య. ఇవాంజలికల్ పరిచర్య అన్నిటికంటే బలమైనటువంటి పరిచర్య. ఎందుకంటే అతడు పోరాడేది శరీరులతో కాదు, కానీ లోకనాథులతో పోరాడతాడు. వాడు ప్రతి దినం పోరాడతాడు, వ్యతిరేకత పోరాడతాడు, మరణం దిశగా వెళ్తాడు. అయినప్పటికీ కూడా క్రీస్తు యొక్క సువార్త నిమిత్తము శ్రమల నుండి దేవుడే తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సువార్త నిమిత్తం మనం అడుగులు ముందుకు వేయాలి.